Hey guys, welcome to Carbox Detailing Studio. సో ఈరోజు మన స్టూడియోకి అయితే బ్రిటిష్ ఆఫ్ రోడర్ ఎస్యూవీ కార్ ల్యాండ్ రోవర్ నుంచి డిఫెండర్ కార్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి 2023 మోడల్ బ్లాక్ కలర్ కార్. డిఫెండర్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వెహికల్ అంటే మన డిఫెండర్ కార్ వచ్చేసి బ్రెజిల్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో డిఫెండర్ని అయితే బ్రిటిష్ అడ్వెంచర్ ఐకానిక్ వెహికల్ అని అయితే పిలుస్తారంట. సో ఎలా అయితే మిడ్ సెగ్మెంట్ లో థార్ వెహికల్ ఆఫ్ రోడింగ్ కి ఫేమస్ అయిందో, ద ప్రీమియం సెగ్మెంట్ లో డిఫెండర్ వెహికల్ కూడా ఆఫ్ రోడింగ్ కి చాలా ఫేమస్. ఫస్ట్ డిఫెండర్ వచ్చేసి 1983 లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంట. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి 2023 మోడల్, ఇది వచ్చేసి థర్డ్ జనరేషన్ డిఫెండర్ అని అయితే పిలుస్తారంట. ఈ డిఫెండర్ అయితే ఫేమస్ కార్ డిజైనర్ గ్యారెడ్ మెక్వర్డ్ అయితే డిజైన్ చేశారు. సో ఫైనల్లీ డిఫెండర్ మీనింగ్ వచ్చేసి ప్రొటెక్టర్ ఆర్ ఎస్ బాడీ గార్డ్. ఇలాంటి ఒక ప్రొటెక్టర్ ని లేదా బాడీ గార్డ్ కే ఒక ప్రొటెక్షన్ కావాలని చెప్పి అయితే మన స్టూడియోకి అయితే వచ్చారు. సో ఈ కార్ కి మనం ఎలాంటి పీపీఎఫ్ వేస్తున్నాము, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ అయితే చూపించబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కార్ వన్స్ మన స్టూడియోలోకి ఎంటర్ అయిన తర్వాత మనమైతే 3 స్టెప్స్ అయితే ఫాలో అవుతాం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పార్ట్స్ రిమూవల్, నెక్స్ట్ వచ్చేసి కార్ వాష్, నెక్స్ట్ వచ్చేసి పీపీఎఫ్ అప్లికేషన్. సో దీంట్లో పార్ట్స్ రిమూవల్ అనేది ఫస్ట్ స్టెప్. దీంట్లో ఏంటంటే లైక్ సైడ్ మిర్రర్స్ అయి ఉండొచ్చు, బీడింగ్స్ అయి ఉండొచ్చు, లోగోస్ అండ్ టెయిల్ లైట్స్ ఇవన్నీ తీసేస్తాం. ఇవి ఎందుకు తీస్తారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం పీపీఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ పార్ట్స్, ఇప్పుడు లైట్స్ ఉన్నాయి, ఆ లైట్స్ తీసేసినప్పుడు ఏమవుతుందంటే మనం పీపీఎఫ్ అప్లై చేసేటప్పుడు దాన్ని టక్కింగ్ చేస్తాం, అంటే లోపలికి అది మౌల్డ్ చేసేసి అంటిస్తాం. సో దాట్ ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఏదైనా వాటర్ పడ్డా, డస్ట్ పడ్డా, ఎక్కడ లీకేజెస్ కానీ గ్యాప్స్ కానీ ఉండవు లోపల ఎంటర్ అయ్యి మళ్ళీ డ్యామేజ్ అవ్వడానికి. సో చాలా మటుకు వేరే డీటెయిలింగ్ స్టూడియోస్లో కొంతమంది ఈ పార్ట్స్ రిమూవల్ చేయకుండా డైరెక్ట్గా అప్లై చేస్తారు. ప్రెజెంట్లీ అయితే అది బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్ డేస్లో ఎప్పుడైతే బాగా ర్యాపిడ్గా వర్షం పడ్డా కానీ ఎండ ఎక్కువ పడ్డా పీపీఎఫ్ లేసిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ మిస్టేక్ జరగకుండా మనమైతే ఫస్ట్ పార్ట్స్ రిమూవల్ చేసేసి ప్రాపర్గా మనం టక్కింగ్ చేయడానికి అయితే మనమైతే కార్ని రెడీ చేసుకుంటాం. సో ఈ పార్ట్స్ రిమూవల్ మన స్టూడియోలో ఎలా చేస్తారో మీకైతే ఈ వీడియోలో నెక్స్ట్ నేను చూపించబోతున్నాను. మన దగ్గర కరెక్ట్గా ప్రాపర్ స్పెషలైజ్డ్ పీపుల్ ఉంటారు తీయడానికి, వాళ్ళ త్రూయే మనం పార్ట్స్ రిమూవ్ చేస్తాం. అండ్ చాలామందికి కొంచెం ఫియర్ కూడా ఉంటుంది, మా కస్టమర్స్ కూడా చెప్తారు ఆల్రెడీ అది షోరూమ్ నుంచి వచ్చిన బండి, దాని పార్ట్స్ రిమూవ్ చేస్తున్నారు కదా, మళ్ళీ అది పెట్టేటప్పుడు ఏమన్నా సరిగా పెట్టారేమో అని చెప్పేసి. అలా ఏముండదండి, మన దగ్గర ఉన్న టీం అయితే చాలా క్వాలిఫైడ్ టీం ఉంటారు. సో వాళ్ళు ప్రాపర్గా ఎలా అయితే తీస్తున్నారో, ముందు మీ కార్ మాకు ఎలా అయితే వచ్చిందో అలాగే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసి పంపిస్తాం. ఈ పార్ట్స్ ఎలా అయితే రిమూవ్ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో పార్ట్స్ రిమూవల్ చూసేస్తారు కదా, ఈ పార్ట్స్ రిమూవల్ వన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కార్ వచ్చేసి వాష్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫోమ్ వాష్ అండ్ నార్మల్ వాష్ అయితే చేస్తాం. సో ఈ వాష్ చేయడం వల్ల ఏంటంటే మన కార్ పైన ఉన్న మైన్యూట్ పార్టికల్స్ కానీ డస్ట్ కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ అయితే వెళ్ళిపోతాయి. సో అలా వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే కార్ని అయితే మనం కంప్లీట్గా ప్రిపేర్ చేసుకుంటాం పీపీఎఫ్ అప్లై చేయడానికి. సో లెట్స్ సీ మన డిఫెండర్కి కార్ వాష్ ఎలా చేసామో.
సో చూసారు కదా, పార్ట్స్ రిమూవల్ చూసారు, కార్ వాష్ చూసారు. ఇప్పుడు ఫైనల్ స్టెప్. సో మనమైతే మన డిఫెండర్కి షీల్డ్ ప్రో పీపీఎఫ్ అయితే అప్లై చేస్తున్నాం. ఇది వచ్చేసి మనం 5 years గ్యారంటీ ఇస్తున్నాం. వారంటీ కాదండి, గ్యారంటీ ఇస్తున్నాం. సో గ్యారంటీ అంటే ఏంటంటే, ఒకవేళ మేము పీపీఎఫ్ అప్లై చేసిన తర్వాత న్యాచురల్ డ్యామేజెస్ కానీ, లేకపోతే న్యాచురల్గా పీల్ ఆఫ్ అయిపోయినా, బబుల్స్ వచ్చేసినా, ఎల్లోయిష్ అయిపోయినా కూడా పీస్ టు పీస్ మేము కంప్లీట్గా రీప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ద గ్యారంటీ వీ కెన్ గివ్, బికాస్ దట్స్ అవర్ ప్రోడక్ట్. సో వీ కెన్ గివ్ వెరీ కాన్ఫిడెంట్లీ. సో ఈ పీపీఎఫ్ అయితే అప్లయింగ్ మన దగ్గర ఎక్స్పర్ట్ టీమ్ అయితే ఉంది. ఈ ఎక్స్పర్ట్ టీమ్తో పీపీఎఫ్ అయితే అప్లికేషన్ చేపిస్తాం. సో ఈ పీపీఎఫ్ గురించి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ గురించి మా దగ్గర ప్రాపర్ వీడియోస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎడ్యుకేటివ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ వెహికల్. ఎందుకంటే వన్స్ మనం పర్చేస్ చేసిన తర్వాత పీపీఎఫ్ వేస్తే మాత్రం డెఫినెట్గా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇమ్మీడియట్గా చేయించుకోవాలా. ఎట్లయితే మనం మొబైల్ ఫోన్ కొనగానే స్క్రీన్ గార్డ్ ఫస్ట్ చేయించుకుంటాం, ఎందుకంటే యాక్సిడెంటల్గా మన ఫోన్ కింద పడిపోయినా మన మెయిన్ స్క్రీన్కి ఏం డ్యామేజ్ అవ్వద్దని చెప్పేసి, మన ఈ కార్ కొన్నప్పుడు ఎలా అయితే ఆ షైన్ కానీ ఆ క్వాలిటీ ఆఫ్ పెయింట్ ఉందో అది పోవద్దు అంటే అప్పటికప్పుడు పీపీఎఫ్ వేయించుకుంటే డెఫినెట్గా మన యూవీ రేస్ నుంచి రాక్ చిప్పింగ్, మెయిన్ రాక్ చిప్పింగ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు తెలియదు, మనకు కనిపించని కూడా కనిపించే చిన్న చిన్న రాక్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న స్టోన్ చిప్పింగ్కి పెయింట్ లేసిపోతుంది. చాలా మందికి వాళ్ళు అసలు అబ్జర్వ్ కూడా చేయరు. మన స్టూడియోకి వచ్చిన తర్వాత లైట్స్ కింద కార్ పెట్టినప్పుడు వాళ్ళకి కనిపిస్తుంటాయి చిన్న చిన్న హోల్స్ పడ్డట్టుగా అలా. సో అలాంటి డ్యామేజెస్ అన్నిటి నుంచి మన పీపీఎఫ్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎలా అయినా ఫ్యూచర్లో ప్రాబ్లం క్రియేట్ కాకముందే ఇలా చేయించుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్. సో మన ఈ డిఫెండర్ కస్టమర్ కూడా అలాగే ఆలోచించి మనకైతే పీపీఎఫ్ కోసం అయితే మన స్టూడియోకి పంపించడంతో కార్ని అయితే ఇప్పుడు అన్ని సెటప్ అయితే చేసుకున్నాం. పార్ట్స్ రిమూవల్ చేసి, వాష్ చేసి, ఇప్పుడు రెడీ టు మేక్ పీపీఎఫ్ ఇన్స్టలేషన్. అండ్ చూడండి ఎంత డీటెయిల్గా పీపీఎఫ్ అయితే అప్లై చేస్తున్నాం. సో నవ్ యు సీ ద పీపీఎఫ్ అప్లికేషన్ పార్ట్. పీపీఎఫ్తో పాటుగా కస్టమర్ విండో ఫిల్మ్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో విండో ఫిల్మ్ అయితే మనం ఈ కార్కి అయితే వేస్తున్నాము. సో మనం వేసే విండో ఫిల్మ్ 70% విజిబిలిటీతో వస్తుంది. సో ఎక్కువ హీట్ అనేది ఉండదు కార్లో ఉన్న, అండ్ ఏసీ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బికాస్ మనం వేసే విండో ఫిల్మ్ యూవీ రేస్ నుంచి కానీ ఎక్కువ హీట్ అబ్జర్వేషన్ నుంచి అయితే మన కార్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. సో గైస్ చూసారు కదా, ఫైనల్లీ మా వీడియో ఫస్ట్ స్టెప్ నుంచి కంప్లీషన్ వరకు ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఎంత జాగ్రత్తగా మనం పీపీఎఫ్ అయితే అప్లై చేసామో. సో చూడొచ్చు దాని అవుట్పుట్ ఎలా వచ్చిందో. ముందున్న కార్ షైన్ కంటే ఇప్పుడు షైన్ అనేది డబుల్ అవుతుంది విత్ ప్రొటెక్షన్. సో డిఫెండర్ మీకు ఆల్రెడీ చెప్పాను, డిఫెండర్ మీనింగ్ అంటే ప్రొటెక్షన్ అని చెప్పేసి, అలాంటి ప్రొటెక్షన్ కార్కే మనం ప్రొటెక్షన్ ఇచ్చాం, 360 degrees ప్రొటెక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి కార్కి. డిఫెండర్ కార్ కనే కాదు, ఏ కార్కైనా ఇమ్మీడియట్గా పర్చేస్ చేయగానే పీపీఎఫ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రొటెక్షన్ ఈజ్ బెటర్ దెన్ డ్యామేజ్ అనేది నేను అనుకుంటాను. మీ కార్ని కొనగానే డెఫినెట్గా దానికి 360 degrees ప్రొటెక్షన్ ఇవ్వండి. సో అలాంటి ఏ కార్ గురించి మీకు ఎలాంటి అయినా సజెషన్స్ కానీ, లేదా ఏ కార్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా, కార్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏది ఉన్నా మీరు మా కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా సేల్స్ టీమ్, మా మార్కెటింగ్ టీం మిమ్మల్ని అయితే ఖచ్చితంగా గైడ్ చేస్తారు. సో ఫైనల్లీ ఈ వీడియో త్రూ మీకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ ఆర్ ఆల్సో విల్లింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ కార్ కంప్లీట్లీ విత్ 360 degrees protection with paint protection film, do visit Carbox Detailing Studio located at Gachibowli. Carbox जाएंगे, हमारी कार चमकाएंगे.